గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియో ఫస్ట్ ఇయర్ వాళ్ళందరి కోసం తీస్తున్నా. చాలామంది అడుగుతున్నారు. సో స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్గా క్యాంపస్లో ఉన్న వాళ్ళకి, క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ ఉన్న క్యాంపస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ తెలంగాణ ఎస్పెషల్లీ మీకోసం ఈ వీడియో తీస్తున్నా. మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరు కూడా వినండి. ఫస్ట్ ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పిన, బట్ అగైన్ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కాలర్షిప్ అప్లికేషన్ అందరికీ కొంతమందికి స్టార్ట్ అయింది, కొంతమందికి స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు కూడా నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ చూస్తున్నా. మన ఏంటంటే కొంతమందికి సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అంటే దట్ మీన్స్ సిపి గెట్ డీటెయిల్స్ నాట్ ఎట్ అప్డేటెడ్ ఇన్ ఈ పాస్ వెబ్సైట్. ఓకేనా, మనకి సిపి గెట్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్, మీ అడ్మిషన్ డీటెయిల్స్ వన్స్ ఈ పాస్ వెబ్సైట్లో అప్డేట్ అయితే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అండ్ ఆబ్వియస్లీ ఆ సిపి గెట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సెట్ డీటెయిల్స్ కాలేజ్ నేమ్ పడిపోతుంది అండ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మీరు సిపి గెట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు కూడా అక్కడ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అంటే సిపి గెట్ డీటెయిల్స్ హ్యాస్ నాట్ ఎట్ అప్డేటెడ్ ఇన్ ఈపాస్ వెబ్సైట్. సో వెయిట్ చేయండి, ఆటోమేటికల్లీ అది అప్డేట్ జరుగుతుంది, అందరికీ అయిపోతాయి. వన్స్ అప్డేట్ అయిపోయిందంటే మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. మీ సిపి గెట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ హాల్ టికెట్ నెంబర్ కానీ ర్యాంక్ కానీ అవన్నీ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ మీకు ఎక్కడ కాలేజ్లో సీట్ వచ్చింది అని అక్కడ కాలేజ్ ఆటోమేటికల్లీ ఫిట్స్ అవుతుంది, ఆటోమేటికల్లీ పడుతుంది. అది పడ్డ తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి, అది ప్రాసెస్. అండ్ ఆల్రెడీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఇంకా సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పడితే దట్ మీన్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. ఓకే, అండ్ ఆల్రెడీ మనకి ఎవరికైతే స్కాలర్షిప్కి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అయిందో, కాలేజ్ నేమ్ కానీ అవన్నీ కానీ పడుతున్నాయి, కరెక్ట్ అప్లికేషన్ నడుస్తుంది అని అంటే మాత్రం సో మీరైతే అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు చాలామంది అడుగుతున్నారు, అన్న లాస్ట్ డేట్ డిసెంబర్ 31. డిసెంబర్ 31 లాస్ట్ డేట్ కాదు, కంపల్సరీ 1000% ఎవ్రీ ఇయర్ మార్చ్ దాకా డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే డిసెంబర్ 31 తర్వాత నార్మల్గా మీకు అప్డేట్ వస్తుంది, జనవరి 31 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ద ఈ పాస్ పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ 2025-26 అకాడమిక్ ఇయర్ అని. ఇప్పుడు ఏమవుతుంది, జనవరి 31 తర్వాత మార్చ్ 30 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 ఈ పాస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. సో మీరు అప్లై చేసేది ఈ పాస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫ్రెష్ అప్లికేషన్. డిసెంబర్ 31 వరకు సగం మంది కూడా అప్లై చేసుకోరు. ఇప్పుడు డిగ్రీ వాళ్ళు కానీ, పీజీ వాళ్ళు కానీ, ఇంటర్ వాళ్ళు కానీ అందరు అప్లై చేసేది ఈ పాస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పే. పీజీ అయినా, డిగ్రీ అయినా, ఇంటర్ అయినా, 10th అయిపోయిన అందరూ అదే అప్లై చేస్తారు. సో తెలంగాణ మొత్తం ఇంటర్ వాళ్ళు, తెలంగాణ మొత్తం డిగ్రీ వాళ్ళు, తెలంగాణ మొత్తం పీజీ వాళ్ళు అప్లై చేసేది కాబట్టి సగం మంది కూడా డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోరు ఎవ్రీ ఇయర్. నేను ఎప్పుడో నా డిగ్రీ నుంచి చూస్తున్నా 5-6 ఇయర్స్ నుంచి వెళ్ళి ఎవ్రీ ఇయర్ ఇంతే అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే డిసెంబర్ 31 తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అప్లై చేసుకోకపోయినా ఆ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ అవుతుంది. అది ఎప్పటిదాకా ఎక్స్టెండ్ అవుతుంది అంటే మార్చ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఫ్రెష్ అప్లికేషన్ అయితే మార్చ్ దాకా లాస్ట్ డేట్ ఉంటుంది. ఓకేనా, టెన్షన్ పెట్టుకోవద్దు, చెప్పేది నేను విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది, టెన్షన్ పడొద్దు. ఇంకా 100 రోజులు టైం ఉంది, 100 రోజులలో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పడుతుంది, డిసెంబర్ 31 లాస్ట్ డేట్ అని టెన్షన్ పడి ఎవరైతే మెసేజ్ చేసారో ఐఎమ్ ఎస్పెషల్లీ టెలింగ్ యూ, డోంట్ వరీ. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే అడ్మిషన్ డేట్ కూడా ఇదే వీడియోలో చెప్పేస్తా. క్యాంపస్లో లేని స్టూడెంట్స్, డే స్కాలర్స్ అయినా, బయట హాస్టల్స్ ఉండేవాళ్ళు, ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, క్యాంపస్లో లేని స్టూడెంట్స్ మీరు డే స్కాలర్ అయితే ఏ డేట్ పెట్టినా ఏం కాదు. ఎందుకంటే మీరు ఏ డేట్ పెట్టినా మీకు అవే 5,000 6,000 స్కాలర్షిప్ వస్తాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్, నో ప్రాబ్లం. మీరు ఏ డేట్ పెట్టినా ఏం కాదు. మీరు యాజ్ పర్ ఏదైతే ఉందో నవంబర్ అక్టోబర్ దాని ప్రకారం పెడితే ఏం లేదు, ఏం కాదు మీకు. ఓకే, అండ్ ఎవరెవరైతే హాస్టల్లో ఉన్నారో, ఎస్పెషల్గా ఎవరెవరైతే క్యాంపస్ హాస్టల్లో ఉంటున్నారో ఆల్ క్యాంపస్ స్టూడెంట్స్ మంచిగా వినండి. మీకు ఎవ్రీ మంత్ 1,500 మెస్ బిల్ గవర్నమెంట్ ఇస్తుంది. మీ ఫస్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు నార్మల్గా అక్టోబర్లో స్టార్ట్ అయింది అనుకో ఫస్ట్ ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అయిపోతుంది మీకు, నెక్స్ట్ ఇయర్ జూలైలో అయిపోతుంది సెకండ్ సెమిస్టర్. ఓకే, జూలై వరకు మీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఎన్ని నెలలు, మొత్తం 10 నెలలు. ఓకేనా, నార్మల్గా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు ఈ ఇయర్ 2025లో. నెక్స్ట్ 2026లో జూలై దాకా మీరు ఉంటారు, జూలై దాకా ఉంటారు. ఎందుకంటే జూలైలో సెకండ్ సెమిస్టర్ ఉంటుంది, జూలైలో మీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, 2 సెమిస్టర్స్ అయిపోతాయి, మొత్తం 10 మంత్స్ ఉంటారు. క్లియర్ కదా. ఇప్పుడు 10 మంత్స్ ఉంటే మీకు మెస్ బిల్ ఎంత రావాలి, 10 మంత్స్కి ఫస్ట్ ఇయర్కి 15,000 మెస్ బిల్ రావాలి. 15,000 మెస్ బిల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది మీకు అందరికీ. ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ ఎవరెవరైతే స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఈ పాస్లోనే ఉంటుంది. మీరు ఈ పాస్లో కాలేజ్డ్ అటాచ్డ్ హాస్టల్ అని పెట్టాలి. ఓకేనా, డే స్కాలర్ అని పెట్టొద్దు, కాలేజ్డ్ అటాచ్డ్ హాస్టల్ అంటే CAH, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ పాస్ స్కాలర్షిప్ అప్లికేషన్లోనే. అందులోనే మనం
సిఏహెచ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్కాలర్షిప్ సబ్మిట్ చేయాలి. ఓకే. చేసిన తర్వాత మనకు అదే ఈపాస్ వెబ్సైట్ నుంచే గవర్నమెంట్ నుంచి ట్యూషన్ ఫీజు వస్తుంది, అంటే కోర్స్ ఫీజు. దాన్ని ట్యూషన్ ఫీజు అంటాం. అది 20,000 వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అయినా రెగ్యులర్ అయినా నార్మల్గా 20,000 అయితే వస్తుంది. 20,000 వస్తే మిగిలినది మనం కట్టుకోవాలి. ఇప్పుడు 30,000 ఫీజు ఉందనుకో, 20,000 గవర్నమెంట్ ఇస్తుంది పర్ ఇయర్. మిగిలిన 10,000 మనం కట్టుకోవాలి. అట్లా అన్నట్టు. ఈపాస్ వెబ్సైట్ నుంచే మనకి అదే స్కాలర్షిప్ నుంచి ట్యూషన్ ఫీజు రిలీజ్ అవుతుంది. అదే స్కాలర్షిప్ అప్లికేషన్ నుంచి మీరు సిఏహెచ్ అని పెట్టాలి, కాలేజీలో అటాచ్డ్ హాస్టల్ అని. ఈపాస్ స్కాలర్షిప్లో అప్లై చేసి కాలేజీలో ఫామ్స్ సబ్మిట్ చేయాలి. అండ్ గవర్నమెంట్ అందులోనే మీకు మెస్ బిల్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చెక్ చేసుకోవచ్చు. మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే మీకు వాళ్ళని అడగండి. వాళ్ళ స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకుంటే ట్యూషన్ ఫీజు ఎంత రిలీజ్ అయింది, 20,000 రిలీజ్ అయింది. మెస్ బిల్ ఎంత రిలీజ్ అయింది, 15,000 రిలీజ్ అయింది. అది అలానే చూపిస్తుంది స్టేటస్లో. మనం రిన్యువల్ చేసుకుంటే సెకండ్ ఇయర్స్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరైతే ఉన్నారో మీ సెకండ్ ఇయర్ అక్క వాళ్ళని కానీ అన్న వాళ్ళని కానీ అడిగి ఒకసారి తీసుకొని వాళ్ళ స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేయండి. మీకు అర్థమవుతుంది మెస్ బిల్ ఎంత శాంక్షన్ అయింది, 10 monthsకి శాంక్షన్ అయింది 15,000, ట్యూషన్ ఫీజు 20,000 శాంక్షన్ అయింది అని చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మీరు అక్టోబర్లో వచ్చారు స్టూడెంట్స్, అక్టోబర్ నవంబర్లో, నెక్స్ట్ ఇయర్ జూలై దాకా ఉంటారు. 10 months 15,000 మెస్ బిల్ రావాలి. ఎవ్రీ మంత్ 1,500, 1,500 మెస్ బిల్ ఎవ్రీ సింగిల్ మంత్. టోటల్ 10 months 15,000 మెస్ బిల్ కంపల్సరీ రిలీజ్ అవ్వాల్సిందే ఫ్రమ్ గవర్నమెంట్ ఈ పాస్. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు గవర్నమెంట్ ఎట్లా రిలీజ్ చేస్తుంది అంటే, గవర్నమెంట్ మెస్ బిల్ అనేది మార్చ్ వరకు రిలీజ్ చేస్తుంది. అకాడమిక్ ఇయర్ అనేది మార్చ్ తోటి క్లోజ్ అయిపోతుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే మార్చ్ వరకే డెడ్ లైన్ అన్నట్టు. వాళ్ళు నార్మల్గా మార్చే కౌంట్ చేస్తారు. మార్చ్ వరకు డెడ్ లైన్. ఎట్లా మార్చ్ వరకు డెడ్ లైన్ అంటే, ఇప్పుడు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్కి వెళ్తే మనకు నార్మల్గా కరోనాకి ముందు ఎప్పుడైనా అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతుంది. క్లియర్ కదా? అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జూన్లో పీజీ ఫస్ట్ ఇయర్ పడతారు స్టూడెంట్స్. జూన్లో పీజీ ఫస్ట్ ఇయర్ పడితే జూన్ నుంచి స్టార్ట్ అకాడమిక్ ఇయర్. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, మళ్ళీ నవంబర్, డిసెంబర్, ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 10 నెలలు. సో జూన్ నుంచి మార్చ్ వరకు మెస్ బిల్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా గవర్నమెంట్. మార్చ్ తర్వాత ఇక ఏప్రిల్లో సమ్మర్ హాలిడేస్ వస్తాయి. ఏప్రిల్లో మేలో అయిపోతుంది, అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. అట్లుండే, ఇప్పటికీ కూడా అట్నే ఉంది. ఒకప్పుడు అట్లుండే, ఇప్పటికి కూడా గవర్నమెంట్ అదే రూల్స్ పాటించుతుంది, అదే రూల్స్ ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే, మనం జూన్లో వస్తలేము. ఒకప్పుడు జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే లేట్ అవుతుంది. ఇప్పుడు మీ సిపి గెట్ అయిపోయి మీరు కాలేజ్కి వచ్చి మీరు హాస్టల్కి వచ్చింది ఎప్పుడు? అక్టోబర్లో, నవంబర్లో వచ్చారు. సీరియస్లీ ఓకే, అక్టోబర్లో వచ్చారు మీరు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే అక్టోబర్లో వచ్చారు మీరు క్యాంపస్కి. ఇప్పుడు జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే లేదు, మనకి అక్టోబర్లో స్టార్ట్ అయింది మీకు. వాళ్ళు ఏం చేస్తారంటే జూన్ నుంచి మార్చ్కే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీరు వచ్చి అడ్మిషన్ డేటు అక్టోబర్ పెట్టారు అనుకో, మీరు అడ్మిషన్ డేటు, హాస్టల్ అడ్మిషన్ డేటు, నార్మల్ అడ్మిషన్ డేటు, కాలేజ్ అడ్మిషన్ డేటు 2 అడుగుతుంది. మీరు అంటే నార్మల్గా యాజ్ పర్ కరెక్ట్ పెట్టాలి అన్నట్టు పెట్టుకుంటే, తప్పు పెట్టొద్దని కరెక్ట్ పెడితే అక్టోబర్ పెట్టారు అనుకో, అక్టోబర్ నుంచి మార్చ్కే రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 6 monthsకి రిలీజ్ అవుతుంది. 6 monthsకి రిలీజ్ అయితే మెస్ బిల్లు ఎంత వస్తుంది? 7,500 ఏమో వస్తుంది. 7,500, 9,000 వస్తుంది. ఇప్పుడు దీనివల్ల లాస్ అయ్యేది ఎవరు? మీరే లాస్ అవుతారు. సో మీరు లాస్ అవుతారు మెస్ బిల్లు. మళ్ళీ మీరు ఉండేది జూలై దాకా ఉంటారు మీరు. అది రిలీజ్ చేసేది మార్చ్ వరకే లాస్ట్. అక్టోబర్ పెడితే అక్టోబర్ నుంచి మార్చ్ 6 నెలలే. 6 నెలలకే మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. కానీ మీరు జూలై దాకా ఉంటారు. జూలై దాకా రిలీజ్ చేయదు. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 months మెస్ బిల్ రిలీజ్ చేయదు మీకు. గవర్నమెంట్ రూల్స్ అట్లా ఉన్నాయి. వాళ్ళు మార్చ్ వరకే రిలీజ్ చేస్తారు, అదే లాస్ట్. అది పాత రూలే ఫాలో అవుతుంది. జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మార్చ్లో ఎండ్ అవుతుంది. 10 నెలలకు రిలీజ్ చేస్తుంది మెస్ బిల్లు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది, మన సైడ్ నుంచి కాదు. మనం కరెక్టే ఉన్నాం, కానీ వాళ్ళ సైడ్ నుంచి పాత రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళు జూన్ నుంచి మార్చ్ వరకు మెస్ బిల్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నా. లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన, 23లో చెప్పిన, 24లో చెప్పిన. 24లో కూడా మీ సీనియర్స్ ఎవరైతే నా వీడియో చూసి జూన్ అడ్మిషన్ డేట్ పెట్టుకున్నారో వాళ్ళకి జూన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అయినాయి. అండ్ నేను చెప్పిన మాట వినకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్టోబర్, నవంబర్ పెట్టుకుంటే వాళ్ళకి 5 నెలలకు 6 నెలలకే మెస్ బిల్ రిలీజ్ అయింది. వాళ్ళు లాస్ అయిపోయారు మనీ. సో ఏం కాదు, ఓకేనా? నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. అన్న మా స్కాలర్షిప్ సెక్షన్ సార్ ఇట్లా అన్నాడు, మా సార్ అట్లా అన్నాడు, మా మేడం ఇట్లా అన్నది, ఎవరు ఎట్లా అన్నా కూడా లాస్ట్ ఇయర్ 24లో ఎవరైతే సిపి గెట్ రాసి వచ్చారో మీ సీనియర్స్, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారు పీజీ స్టూడెంట్స్, మీరు వాళ్ళని అడగండి. వాళ్ళు జూన్ అడ్మిషన్ డేట్ పెడితే వాళ్ళకి జూన్ నుంచి మార్చ్ వరకు 10 నెలలకి 15,000 మెస్ బిల్ రిలీజ్ అయింది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్లో కూడా వాళ్ళు ఇప్పుడు స్కాలర్షిప్ రిన్యువల్ డేట్ మళ్ళీ జూనే పెట్టుకున్నారు. జూన్ నుంచి మార్చ్ వరకు మళ్ళీ 10 నెలలకు 30,000 2 yearsకి రిలీజ్ అవుతాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళకి రిలీజ్ అయినాయి కూడా. మీరు కావాలంటే ప్రూఫ్ కోసం మీ సీనియర్లకు వెళ్ళి వాళ్ళ స్కాలర్షిప్ స్టేటస్లు చెక్ చేసుకోరు. ఎవరెవరైతే జూన్ అడ్మిషన్ డేట్ పెట్టారో వాళ్ళకే జూన్ నుంచి మార్చ్ వరకు 10 monthsకి రిలీజ్ అయింది మెస్ బిల్. అండ్ ఎవరెవరైతే అక్టోబర్లో, నవంబర్లో అడ్మిషన్ డేట్ పెట్టుకున్నారో కరెక్ట్ అడ్మిషన్ డేటు వాళ్ళకి సగం మెస్ బిల్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు నేను సజెషన్ చేసేది,
కాలేజ్ అడ్మిషన్ రేటు జూన్ 5, 10, 15, 20 ఏదో ఒకటి పెట్టుర్రి జూన్‌లో. ఏ డేట్ పెట్టినా పర్లేదు. అండ్ కాలేజ్ అడ్మిషన్ రేట్ ఇప్పుడు జూన్ 10 పెడితే దాని తర్వాత జూన్ 20కో జూన్ 25కో హాస్టల్ అడ్మిషన్ రేట్ పెట్టుర్రి. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ అడ్మిషన్ అయిన తర్వాత ఓ 10, 15 డేస్ తర్వాత హాస్టల్ అడ్మిషన్ అవుతాం మనం. సో కాలేజ్ అడ్మిషన్ డేట్ పెట్టిన తర్వాత ఆఫ్టర్ 10 డేసో 15 డేసో హాస్టల్ అడ్మిషన్ డేట్ పెట్టుర్రి. ఏం కాదు ఇక తర్వాత. అన్న నా బోనఫైడ్‌ల నవంబర్ ఉంది, మెమోలో అక్టోబర్ ఉంది, అవన్నీ సంబంధం లేదు. ఆన్లైన్ అప్లికేషన్లో మీరు జూన్ పెడితే సరిపోతుంది. కాలేజ్ అడ్మిషన్ డేట్, హాస్టల్ అడ్మిషన్ డేట్. తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు. మీరు జూన్ పెడితే జూన్ నుంచి మార్చ్ వరకు కరెక్ట్ 10 నెలలకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీ ఫ్యాకల్టీకి మీరు ఇదే మీ సార్ వాళ్ళు ఎవరైనా తప్పు ఎందుకు పెట్టినావు, తప్పు పెట్టొద్దు అని అది ఇది అంటే మీరు చెప్పుర్రి క్లారిటీగా. ఇప్పుడు నేను తప్పు పెట్టకపోతే నవంబర్ పెడితే నవంబర్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అవుతుంది. 5 నెలలకే రిలీజ్ అవుతున్నాయి. కానీ నేను ఉండేది జూలై దాకా ఉంటాను ఫస్ట్ ఇయర్. సో ఏప్రిల్కి, మేకి, జూన్కి అదంతా రిలీజ్ చేయదు గవర్నమెంట్. సో నేను లాస్ అవుతున్నా. మార్చ్ వరకే ఎండ్ అయిపోతుంది అకాడమిక్ ఇయర్. నేను జూలై దాకా ఉంటాను ఫస్ట్ ఇయర్. సో 4-5 మంత్స్ లాస్ అవుతున్నా కాబట్టి నేను జూన్ పెట్టుకుంటే జూన్ నుంచి మార్చికి 10 మంత్స్కి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఉండేది అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూలై వరకు 10 మంత్స్. ఇప్పుడు న్యాయంగా పెడితే జూలై దాకా మెస్ బిల్ రిలీజ్ కాదు. మీకు అర్థమైంది కదా పాయింట్. మార్చ్ వరకే ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం జూన్ పెట్టుకోవాలి అడ్మిషన్ డేట్. ఇట్లా పెట్టుకున్న ఇంతెందుకు కోరుతున్నా నేనంటే ఏ స్టూడెంట్ కూడా లాస్ కావద్దు. మళ్ళీ పీజీ అయిపోయినాక మీరు కట్టాల్సి వస్తుంది. ఆమె ఆ డ్యూ ఏదైతే ఉందో బిల్లు, ఉత్తగా ఒక్క స్టూడెంట్ మీద 10,000, 15,000 మెస్ బిల్ మళ్ళీ డ్యూ పడితే పీజీ అయిపోయినాక కట్టుకోవాలి. ఒక్క స్టూడెంట్ 10,000 డ్యూ కట్టుకున్నా కూడా 10 స్టూడెంట్స్కి 1,00,000 అవుతుంది. 100 స్టూడెంట్స్కి 10 లక్షలు అవుతుంది. 100 స్టూడెంట్స్ 10 లక్షలు. ఒక లేడీస్ కాంప్లెక్స్లోనే నా 100 మంది స్టూడెంట్స్ వెళ్తారు. అంటే నిజాం వాళ్ళు, కోటి వాళ్ళు అండ్ మన ఉస్మానియా యూనివర్సిటీ. మన స్టూడెంట్స్ ఓన్లీ లేడీస్ కాంప్లెక్స్లోనే ఉస్మానియాలోనే అంతమంది ఉన్నారు. మళ్ళీ బాయ్స్ హాస్టల్ తీసుకుంటే వాళ్ళు 100 మంది ఉంటారు. మీరు అర్థం చేసుకోరు. 100 మంది స్టూడెంట్స్కే నార్మల్గా 10 లక్షలు అవుతుంది డ్యూ. సో అట్లా డ్యూ ఉండొద్దు, మనం ఏం కట్టొద్దు అంటే మెస్ బిల్ మనకి 30,000 గవర్నమెంట్ నుంచి రావాలి. అండ్ ఆబ్వియస్లీ మనం ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో డిపాజిట్ చేస్తాం అమౌంట్. ఎంత డిపాజిట్ చేస్తాం? ఫస్ట్ ఇయర్లో 9,000, 8,000, 10,000 డిపాజిట్ చేస్తాం. సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ అదే 8,000, 9,000, 10,000 మనం డిపాజిట్ చేస్తాం మన కేటగిరీని బేస్ చేసుకొని. ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ కౌంట్ చేస్తారు. 9,000 ఫర్ ఎగ్జాంపుల్ బీసీ క్యాండిడేట్ అయితే 9,000, 18,000 అండ్ గవర్నమెంట్ నుంచి మెస్ బిల్ రిలీజ్ అయితే 30,000, మొత్తం 48,000 అవుతుంది. సో ఓవరాల్ మెస్ బిల్ మీకు ఈ 48,000 కంటే ఎక్కువ అయితే అప్పుడు ఆ డ్యూ నువ్వు కట్టాలి. కానీ ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే 30,000 నువ్వు ఏదో అడ్మిషన్ డేటు నవంబర్ పెట్టి సగం మెస్ బిల్ రిలీజ్ అయితే నీకు డ్యూ ఎంత ఉంటుంది? ఎక్కడికో పోతుంది డ్యూ. మళ్ళీ పీజీ అయిపోయినాక రూపాయి కాడ నుంచి నిన్నే కట్టమంటారు. కట్టని మేమో కూడా ఇయ్యరు, టీసీ కూడా ఇయ్యరు, ఏమి ఇయ్యరు. అందుకే గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ పోవద్దు. ఇది వీడియో లాగ్ అవుతుంది, చెప్పిందే 100 సార్లు చెప్తున్నామని అన్నా కూడా 13 minutes అని చెప్తున్నా. సో అడ్మిషన్ డేట్ జూన్ పెట్టుకోర్రి. హాస్టల్ అడ్మిషన్ డేట్ జూనే పెట్టుకోర్రి. కాలేజ్ అడ్మిషన్ డేట్ పెట్టిన తర్వాత ఓ 10-15 days తర్వాత హాస్టల్ అడ్మిషన్ డేట్ పెట్టుర్రి, ఇయ్యుర్రి. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఏదైతే అర్థమైందో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యాకల్టీ కానీ చెప్పుర్రి. సీనియర్స్ దగ్గర స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకోర్రి. ప్రూఫ్ కావాలనుకుంటే వాళ్ళ స్కాలర్షిప్ స్టేటస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. జూన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అవుతుంది 10 monthsకి 15,000 మెస్ బిల్. ఇఫ్ యూ వాంట్ క్లారిటీ, ఇఫ్ యూ వాంట్ ఎనీ ప్రూఫ్, గో అండ్ చెక్ విత్ యువర్ సీనియర్స్. ఓకేనా? వాళ్ళది ఉంటుంది కదా, ఎవరొకరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ నార్మల్ డీటెయిల్స్ తీసుకొని చెక్ చేయండి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. కొంతమందికి స్టార్ట్ అయినాయి, కొంతమందికి స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన వాళ్ళు అప్లై చేసుకొని, స్టార్ట్ కాని వాళ్ళు వెయిట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ ఈ వీడియో కింద పెట్టండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై టు యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. మిస్టేక్ చేయకండి. అండ్ క్యాంపస్లో సీట్ వచ్చింది కాబట్టి మనం యూటిలైజ్ చేసుకోవాలి. మెస్ బిల్ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తుంది కాబట్టి 1,500 ఎవ్రీ మంత్. సో 20 months, ఫస్ట్ ఇయర్ 10 months, సెకండ్ ఇయర్ 10 months. 20 monthsకి 1,500 అంటే 30,000 అవుతుంది. సో 30,000లో ఒక్క రూపాయి కూడా మనం మిస్ కావద్దు. ఒక్క మంత్ మెస్ బిల్ కూడా మనం మిస్ కావద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రూపీ మనకు అలర్ట్ కావాలి అంటే మనం జూన్ అడ్మిషన్ డేట్ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ 14 minutes నాన్ స్టాప్ ఎందుకు ఇంత అరుస్తున్నా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అందరు ఫస్ట్ ఇయర్స్ అన్ని యూనివర్సిటీలో ఉన్న వాళ్ళ కోసమే. ఓకేనా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు డిస్కషన్ చేసుకోరు, ఇట్లుందంట అని చెప్పేసి మీ సీనియర్స్కి కావాలంటే చెక్ చేసుకోరి, తర్వాత మీరు అప్లై చేసుకోరి. డన్. సబ్స్క్రైబ్ చేసుకోరి, ఛానల్ మన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు సిపికేట్ వస్తారు మళ్ళీ. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీకు ఇష్టం ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాని పర్పస్లో పెడితేనే ఉంటాయి వీడియోస్. ఓకేనా? ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ ఎండ్. బాయ్.